హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 913వ నామం, 8 అక్షరాల నామం సర్వాపద్వి నివారిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వాపద్వి నివారిణి నమః అని చెప్పుకోవాలి. పేరులోనే తెలుస్తోంది, నామంలోనే. అన్ని ఆపదలను నివారించేటువంటి తల్లి, అన్ని ఆపదలను తొలగించేస్తుంది. ఈ 2 మార్గాల్లో లేని వారిని సైతం అమ్మ నామస్మరణ మాత్రం చేతనే రక్షిస్తుందనే భావాన్ని పురాణ ప్రమాణాలతో విజ్ఞులందరూ కూడా బాగా మనకి చెప్పారు. ఆపదలు వస్తే ముందు వెనక ఆలోచించకుండా అమ్మ పాదాలని తలుచుకో అన్నారు. ఆపదీ కిం కరణీయం స్మరణీయ చరణ యుగళాంబయ తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదిమపి కింకిరీ కురుతే అన్నారు. అంటే ఆపదలో ఏం చేయాలంటే అమ్మ పాదాలని గట్టిగా స్మరించుకోవాలి. ఆ స్మరణ బ్రహ్మాదులను కూడా కింకరులను చేసేస్తుంది. శరణం త్వాం ప్రపద్యంతే ఏ దేవి పరమేశ్వరీం నతేషామాపద కాశ్చి జ్ఞాయతే క్వాపి సంకట. వరాహ పురాణం చెప్పింది, పరమేశ్వరుని ఎవరు శరణ వేడుతున్నారో వాళ్ళకి ఇంకా సంకటాలు లేవు. లౌకికమైనటువంటి ఆపదలన్నీ పోగొడుతుంది. మళ్ళీ వెనక్కి రావడానికి వీలు లేకుండా అమ్మ అనుగ్రహించేస్తుంది. ఆపద అనేది మన దరిజేరనివ్వదు. మనకి పరతత్వం అంటే ఏంటో తెలిపి మనతో సాధన చేయించి మనం అది గ్రహించగలిగితే తప్పకుండా తిరిగి వెనక్కి రాని మోక్ష మార్గాన్ని అమ్మ మనకి అనుగ్రహించేస్తుంది. అట్లా ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆపదలన్నీ పోగొట్టే తల్లి ఎవరైతే ఉందో ఆవిడ సర్వాపద్వి నివారిణి. సంఘాన్ని పరిత్యజించి ఆవిడనే శరణు వేడి యోగాన్ని పొంది భక్తితో ఎల్లవేళలా ఉపాసిస్తూ సర్వభూత దయగలిగినటువంటి శాంతులు దాంతులు మాస్టర్లు లేని వారు, అభిమాన శూన్యులు, బుద్ధిమంతులు, తపస్యాలురు, వ్రతపరాయణులు, నా యందే చిత్త ప్రాణం ఉంచువారు, నా జ్ఞానాన్ని గురించి చెప్పుకోవడంలో ఆసక్తి కలిగినటువంటి వారు, ఈ లక్షణాలు కలవారు అని చెప్పి దేవి పురాణం చెప్తుంది. సన్యాసులైనా, గృహస్థులైనా, వానప్రస్థులైనా, బ్రహ్మచారులైనా చేస్తుంది. వాళ్ళ పర్వతాల వంటి ఆపదలను కూడా అమ్మ నశింపజేస్తుంది. ఆ లక్షణాలు లేకపోయినా అమ్మ నామాన్ని నిరంతరం జపించే వారి ఆపదలను కూడా అమ్మ తీసేస్తుందని కూర్మ పురాణం చెప్పింది. ఆపత్సు నిఖిలాస్త్వం రక్షస్యేన న సంశయ అని హరివంశం సర్వ ఆపదలను తల్లి నువ్వు రక్షిస్తావు, సందేహం లేదని చెప్తుంది. అట్లాంటి తల్లి మనకొచ్చే ప్రతి ఒక్క ఆపదని తొలగించగలిగినటువంటి తల్లి అమ్మ సర్వాపద్వి నివారిణి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాపద్వి నివారిణ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీ మత్సింహాసనేశ్వరి.